చాలా సార్లు పోస్ట్‌పోన్ తర్వాతే 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిందని చెప్పాలి. ఈరోజు జాన్ 10న నేను మూవీ చూసొచ్చేసరికి రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ మూవీకి చాలా అంటే చాలా బజ్జే ఉంది. కానీ ఆ అంచనాలను చేరుకుందా లేదా అనేది నేను ఈ రివ్యూలో చెప్పబోతున్నాను. అంతకన్నా ఎళ్ళే ముందల మన ఛానల్‌కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ మనం వీడియోలోకొచ్చేస్తే 'రామ్ చరణ్' గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బావుందనే చెప్పుకోవాలి. అండ్ మీకు ఇక్కడ 'రామ్ చరణ్' గారి పాస్ట్ అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా నచ్చుద్దని చెప్పాలి. ఈ మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయితే అవుతారు. అండ్ ఈ మధ్య కాలంలో మనకి ఎమోషనల్‌గా వచ్చే మూవీస్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అలాంటి మూవీస్‌లో 'గేమ్ చేంజర్' ఒకటిగా ఉందనటంలో సందేహమే లేదని చెప్పుకోవచ్చు. టు బీ ఫ్రాంక్ మనకి అంత ఎమోషనల్‌గా తీసుకోగలమా లేదా అని. నాకైతే కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి. చరణ్ పర్ఫార్మెన్స్ మరియు స్టోరీ అయితే. మీరు కూడా చూసుండుంటే ఒక్కసారి కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. మెయిన్ థింగ్ వచ్చేసి స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ అనేది టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే కొత్తగేమీ ఉండదండి. అదే రొటీన్ స్టోరీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ డైరెక్షన్ మాత్రం, స్క్రీన్ ప్లే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా లేదు. ఐ మీన్ చాలా అంటే చాలా బెటర్‌గానే ఉంది. నెగెటివ్‌గా తీసుకోవద్దు. మనకి మూవీ అనేది ఎంగేజింగ్‌గా ఎళ్తా ఉంటది. ఎక్కడా బోర్ కొట్టదు. స్టిల్ మనకి స్టోరీ తెలిసినా కూడా. అండ్ స్టోరీ విషయానికొచ్చేస్తే 'రామ్ చరణ్' గారు 3 పాత్రల్లో నటిస్తారండి. లైక్ పోలీస్ ఆఫీసర్ గాను, మరియు వాళ్ళ తండ్రి క్యారెక్టర్ గాను, ఇంకా ఎలక్షన్ కమిషన్ గాను, పొలిటికల్ లీడర్‌గా అని తెలిసిందే కదా! అయితే స్టూడెంట్ గాను. మరియు ఈ 'రామ్ చరణ్' గారికి ఒక మినిస్టర్‌తో గొడవెందుకు ఏర్పడ్డది? ఆ మినిస్టర్‌కి మరియు వీళ్ళ నాన్నకి సంబంధం ఏముంది? అసలు సిట్యుయేషన్స్ అనేయి ఎలాగుంది? మన హీరో వాళ్ళకెందుకు ఎదురెళ్తాడు? అండ్ ఇందులోనే సోషల్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. లైక్ 'దిల్ రాజు' గారు అప్పుడే ప్రొడక్షన్ అప్పుడు చెప్పారు. ఇక్కడ ఏపీకి సంబంధించిన సంఘటనలు చాలానే ఉంటాయని. అలాంటి సంఘటనలే చాలా ఉన్నాయి. లైక్ ఇసుక మాఫియా గానీ, ధరలు పెంచటం గానీ, ఇంకా షిప్స్‌లో స్మగ్లింగ్స్ చేయటం గానీ, ఇలాంటివి చాలా అంటే చాలానే ఉన్నాయి. వీటిలన్నిటికి 'రామ్ చరణ్' ఎదురెళ్ళే ప్రాసెస్‌లో ఏం జరిగింది? స్టోరీ అనేది ఎట్లా తీసుకెళ్లారు 'శంకర్' గారు అండ్ 'కార్తీక్ సుబ్బరాజు' గారు వీళ్ళే అండి స్టోరీ రైటర్స్ మాత్రం. అండ్ ఇందులో కొత్తదనం ఏముంది అనేది మీరు మాత్రం మూవీలోనే చూడాలి. ఇంకా ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతది కాబట్టి. కానీ మూవీ అంటే మూవీ చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఉంటది క్లైమాక్స్ మాత్రం. అండ్ నేను మాత్రం ఈ మూవీకి 5కి 3.9 అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే మూవీ మాత్రం అంతలా బావుందని చెప్పుకోవాలి. అండ్ పాటలు అయితే నాకు అంత సూపర్ అని చెప్పలేనులే గానీ పర్లేదనైతే అనిపిచ్చాయి. ఎందుకంటే పాటలకి చాలా అంటే చాలా మనీ అయితే ఇన్వెస్ట్ చేశారు 'దిల్ రాజు' గారు. అండ్ 'గేమ్ చేంజర్‌కి' బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే తమనన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. గ్యాప్ దొరికితే చాలు హైప్ చేసి పాడేశాడు సీన్‌ని మాత్రం. అండ్ 'కొండదేవర' బీజీఎం వచ్చినప్పుడైతే చాలా అంటే చాలా బావుంది. అండ్ ఆ విలేజ్‌లో తీసిన ఫోటోస్ కానీ, లేకపోతే షాట్స్ గానీ, దానికొచ్చిన సాంగ్ గానీ, బేస్ బాస్ గానీ, బేస్ లిరిక్స్ గానీ చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ మీరొకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి దాంట్లోనూ చరణ్ గారి ఐ పర్ఫార్మెన్స్ చాలా బావుంది. ఐ అంటే కంటి చూపుతోనే పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఈ 'రామ్ చరణ్‌ని' మనం రంగస్థలంలో ఎలాగైతే చూసామో దానికి డబుల్ ఉంటది యాక్షన్ మాత్రం చాలా అంటే చాలా గొప్పగా చెప్పాలి. అండ్ 'కీరవాణి' గారిది అయితే పాటలు మటిగానే టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాల్సిందే. పాటొచ్చినప్పుడు వస్తారు. మరియు ఆ కాలేజ్ లవ్ ట్రాక్ కూడా సూపర్ అని చెప్పలేను. ఆ పాట మటికే కొంచెం నడుస్తది అని చెప్పాలి. అండ్ విలన్‌గా వచ్చేసి 'ఎస్‌జే సూర్య' గారి పాత్ర మాత్రం పర్లేదనైతే చెప్పుకోవచ్చు. 'ఎస్‌జే సూర్య' గారు ఇచ్చిన తాలూకు కంప్లీట్ యాక్షన్ అయితే ఇచ్చారు. కానీ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకొని, ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా రాసుకుంటే బావుండేదనిపించింది నాకైతే. అండ్ 'రామ్ చరణ్' గారి ఆబ్వియస్‌లీ హెలికాప్టర్ షాట్స్ అండ్ ఆ ఫైట్ సీన్స్. నాకైతే ఆ ట్రైన్‌లో వచ్చే ఫైట్ సీన్స్ అయితే చాలా అంటే చాలా నచ్చుతది. మరియు సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఫైట్ అనేది నాకు చాలా నచ్చుద్ది. అండ్ ఈ ఫైట్‌లోనే చాలా అంటే చాలా మిస్టరీస్ అనేవి దాగుంటాయి. మీరొక్కసారి టీజర్‌లో, ట్రైలర్‌లో చూసినా గూడా పర్లేదు బానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
అండ్ సునీల్ గారు, బ్రహ్మానందం గారి టైం అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటది. పర్లేదు వాళ్ళు కూడా బానే ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ సాంగ్ అయితే లేనే లేదండి. యెస్. మంచి మెలోడీ అనుకున్నాం కదా! ఏమో టెక్నికల్ ఇష్యూస్ అంట. తర్వాత యాడ్ చేస్తామన్నారు. ఎందుకనేది నాకు తెలీదు. ఆ సాంగ్ అయితే లేదు. 'వెన్నెల కిషోర్' గారు నాకైతే అంత యూజ్ అనిపించలేదు మూవీకి. అండ్ ఇంకా సైడ్ క్యారెక్టర్స్ గానీ, శ్రీకాంత్ గానీ, లేకపోతే అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ చాలా అంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారైతే చెప్పుకోవాలి. 'సముద్రగని' గారైతే ఒక కీ రోల్‌లో చేశారు. అండ్ ఆ కీ రోల్ కూడా మీరు మూవీలో చూసుకున్నప్పుడే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ హింట్ ఇచ్చినా కూడా స్పాయిలర్ అయిపోద్ది. నాకది ఇష్టం లేదు. ఎందుకంటే మన ఛానెల్‌లో మొత్తం జెన్యూన్ కంటెంటే ఉంటది కాబట్టి. మిమ్మల్ని అందుకనే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేశాను. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ థమ్స్ అప్ అనేది ఇచ్చేస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తది. అండ్ ఇంకా చెప్పుకోవాల్సిందొచ్చేసైతే డైరెక్షన్ పార్ట్. మనకి 'ఐ' మూవీ మరియు 'రోబో 2.0' తర్వాత 'శంకర్' గారి డైరెక్షన్ మీద హోప్స్ అనేవి తగ్గుకుంటా వచ్చాయి. కానీ 'ఇండియన్ 2'కొచ్చేసరికి ఆ హోప్స్ అనేవి చాలా అంటే చాలా డ్రాప్ అయిపోయాయి. ఎందుకంటే ఆయన మూవీస్ తీసే రేంజ్ వేరు. ఇప్పుడు తీస్తున్న మూవీస్ అనే రేంజ్ వేరు. అలాగా బాధపడుతున్న సమయంలో ఈ 'గేమ్ చేంజర్' కంప్లీట్‌గా ఊరటనిచ్చిందని చెప్పలేంలే కానీ లైక్ 'శంకర్' గారినైతే ఇంకొక లెవెల్‌లో పెట్టిందనైతే తీసుకోవచ్చు. పడిపోయిన 'శంకర్' గారిని మళ్ళీ నిలబెట్టింది ఈ మూవీతో అనేది చెప్పుకోవచ్చు. దీని ద్వారా మళ్ళీ అతనికి హీరోస్ మీద మరియు హీరోస్‌కి అతని మీద నమ్మకం అయితే పెరుగుద్దని ఈజీగా చెప్పాలి. లైక్ వాళ్ళు చెప్పినట్టు ఇది నేషనల్ లెవెల్‌కి ఆర్ నేషనల్ అవార్డ్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే, 'రామ్ చరణ్' గారి తండ్రి క్యారెక్టర్‌కి మాత్రం చాలానే స్కోప్ ఉందండి. ఆస్కార్ వరకు వెళ్ళటానికి. ఎందుకంటే అది చాలా అంటే చాలా ఎమోషనల్ సీన్. 'రామ్ చరణ్' గారిని చాలా కొత్తగా చూపించారు మూవీలో మాత్రం. యాహ్! నాకు నచ్చని పాటల్లా ఆ 'కీరా అద్వానీతో' లవ్ ట్రాక్ అనేది సరిగ్గా కూర్చోబెట్టడం కుదరలేదు. అండ్ మూవీ స్టోరీ మాత్రం కొంచెం ప్రిడిక్టబుల్‌గా ఉంది. ఇది మిగతాయించి మూవీ మాత్రం చాలానే చాలా బావుంది. కాకపోతే పాటలు మాత్రం కొంచెం బావుంటే ఇంకా చాలా బావుండేదనిపిచ్చింది. బీజీఎం అయితే లైక్ 5/5 ఇవ్వాల్సిందే. తమనన్న ప్రాణం పెట్టి కొట్టినట్టున్నాడు. మేబీ ఆళ్ళమ్మ ఈసారి కడుపు నిండా భోజనం పెట్టే ఉంటారు. అండ్ ఇంకా చెప్పాల్సొస్తే అంజలి గారి నటన. అంజలి గారు కూడా ఉన్నంత సేపు చాలా అంటే చాలా బాగా నటించారు. అంజలి గారిది కూడా ఒక కీ రోల్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆబ్వియస్‌లీ మీకు చూస్తే తెలిసిపోయే ఉంటది కదా! అంజలి గారిది వాళ్ళ మదర్ క్యారెక్టర్ అని. యాహ్! చరణ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్. ఇంకా ఐపీఎస్ గాను, ఐఏఎస్ గాను చాలా అంటే చాలా మంచిగా నటించారు చరణ్ గారు. ఆల్ ద బెస్ట్ అయితే మూవీస్‌కి చెప్పాలి. అండ్ ఇంకా 'పుష్ప' అంత కలెక్షన్స్ వస్తాయా అంటే మీరే చెప్పనండి. 'పుష్ప' అనేది ఒక సీక్వెన్స్ ప్రకారం వచ్చి పార్ట్ 2 హైప్‌తో పెరిగింది. కానీ 'గేమ్ చేంజర్' ఒక పార్టే కాబట్టి చూడాల్సి ఉంది ఎంతవరకు కలెక్షన్స్ తీసుకొస్తదో. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ ప్రతి ఆఫర్స్ అండ్ డీల్స్ అనేవి తక్కువకే వస్తాయి. ఈ సంక్రాంతికి చాలా లూట్స్ అనేవి 90% ఆఫర్‌లో వస్తాయి. తెలుసుకోవాలంటే జాయిన్ అయిపోండి.